నమస్తే అండి. నేను బ్రహ్మం అమ్మ మీద అనుభవాల మీద ఒక కార్యక్రమం చేయాలని H1 న్యూస్ ద్వారా నాకు ఒక చిన్న ప్రయత్నం మొదలుపెట్టాను. అది ఎలాగంటే అమ్మతో గల అనుభవాలు, అమ్మ సబ్జెక్ట్ ఏదైతే ఉందో సామాన్యులకి అంతు చిక్కని సబ్జెక్ట్ అండి అది. నా ప్రయత్నం ఏంటంటే అమ్మ ఒక బ్రహ్మ యుగానికి ఏదైతే ఉందో రాబోయే బ్రహ్మ యుగానికి అందరికీ కూడా ఈ బ్రహ్మతత్వం అందాలి అంటే అది ఖచ్చితంగా మీలాంటి అనుభవజ్ఞులు మీ యొక్క అనుభవాలు చెప్పి విధానాన్ని బట్టి ఇంకొంతమందికి ఇది అర్థమవుతుంది అనేది నాకు ఒక ఆలోచన వచ్చింది. అమ్మ సత్సంగం ఏదైతే ఉందో, అమ్మ భావనలు ఏదైతే ఉన్నాయో, అమ్మ ఆల్రెడీ కొన్ని పుస్తకాలు, చాలా పుస్తకాల రూపంలో ఆవిడ వాక్యాలు ఇవన్నీ కూడా అవింది. ఇప్పుడు అమ్మ చెప్పి ఫైనల్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది అందరికీ కనెక్ట్ అవ్వలేని సబ్జెక్ట్, అందరికీ అది అర్థం అవ్వదండి. చివరి ఏదైతే అంటారో చాలా మందికి అర్థం అవ్వకూడదు ఇది అని నాకు నేను H1 న్యూస్ డివోషనల్ ద్వారా అమ్మాయి ప్రసారం చేసిన చాలా మంది అనుభవాలు మాకేమీ అర్థం అవ్వట్లేదు మీ బ్రహ్మ అమ్మగారి సబ్జెక్ట్ అని చాలామంది నాతో అన్నారు. నన్ను అది అందరికీ అర్థమయ్యే సబ్జెక్ట్ కాదండి, ఎవరికైతే అది అందాలో వాళ్ళకి అందుతుంది. సో కానీ అందరికీ అర్థమయ్యే రీతిలో నేను చేసే ప్రయత్నం నేను చేస్తాను అని చాలా మందితో చెప్పడం జరిగింది. దాంట్లో ప్రయత్నంలో భాగంగానే అమ్మతో అనుభవాలని చెప్పి కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. మా దగ్గరికి ఎలా వచ్చారు, మీరు అంతకుముందు ఇలాగా ఆధ్యాత్మిక అనుభవం మీకు ఉన్నది ఏంటి అనేది ఒకసారి మా H1 న్యూస్ డివోషన్ ప్రేక్షకుల కోసం మీరు కొద్దిగా చెప్పండి. చాలా సంతోషం అండి. నా పేరు డాక్టర్ సుబ్రహ్మణ్యం. నేను కస్టమ్స్ అండ్ సెంట్రల్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ కమిషనర్గా చేసి బెంగళూరులో రిటైర్ అయ్యాను. తర్వాత నా కుటుంబ కారణాల దృష్ట్యా ఏంటంటే నేను తణుకులో స్థిరపడ్డాను. తణుకులో ఒక ఆవిడ ఏంటంటే అమ్మ గురించి విన్నారు. ఆవిడ నలుగురికి చెప్పడంలో నేనుండేటువంటి అపార్ట్మెంట్లోని ఇంకొక ఆయన శ్రీరామచంద్రమూర్తి గారు ఒక మాస్టర్ ఉన్నారు. ఆ మాస్టర్ ద్వారా నేను కూడా విన్నాను. విని తర్వాత ఆయన దగ్గర ఏదో సీడీ అది ఒకసారి పెట్టి కూడా విన్నాను. విన్న తర్వాత ఆయన దగ్గర ఏవో చిన్న చిన్న పుస్తకాలు కూడా చదివాను. సరే ఆయనతో ఒకసారి నేను ప్రత్యేకంగా ఏంటంటే అమ్మ దగ్గర రావడం జరిగింది. ఆ అమ్మ దగ్గరికి రావడం జరిగినప్పుడు నాకు ఎందుకో ఒక్కసారిగా ఏంటంటే నాకు తెలియకుండానే నాలో చాలా ఆవేదన వచ్చి అమ్మ దగ్గర ఏంటంటే నేను మొదటి నుంచి చిన్నతనం నుంచి కూడా నాలో ఉన్నటువంటి కొంచెం ఈ భావావేశం అనేది ఉంది. చిన్నప్పటి నుంచి ఏదో భక్తిగా పాటలని పద్యాలని ఏదో పాడుకుంటూ దాని గురించి ఆలోచన చేస్తూ ఒకప్పుడు ఎందుకంటే నాకు ఉపనయనం నేను కాలేజీలో చేరిన తర్వాత నాకు జరిగింది. ఆ ఉపనయనం ఈ భక్తి ఇవన్నీ ఈ భావాలు కలుగుతున్నప్పుడు నేను ప్రత్యేకంగా మా నాన్నగారిని నాకు ఉపనయనం చేయండి అని అడిగి చేయించుకున్నాను. ఏంటి ఈ గాయత్రి మంత్రం అది పఠన చేయటం వల్ల దానివల్ల చాలా విజ్ఞానం వస్తుంది అవన్నీ పెద్దలని చెప్పిన విషయం చిన్న విషయం పెట్టి అలా చేసి కొంతకాలంగా అంటే నేను ఏంటంటే అఖండ గాయత్రి చేశాను. ఆ గాయత్రి సహస్ర గాయత్రి కింద అయితే చేస్తూ వచ్చాను. కాలేజీలో చదువుకుంటాను. మరి ఆ అమ్మ ప్రభావం కావచ్చు, ఏమైనా కావచ్చు, నా మనసు పూర్తిగా ఏంటంటే వైరాగ్య దిశగా వెళ్ళింది. మీకు ఎప్పుడు ఉద్యోగం చేస్తున్నప్పటి నుంచి ఉందండి వైరాగ్యం? చిన్నప్పటి నుంచి ఉంది, భక్తి భావన అనేది ఉంది. చిన్నప్పటి నుంచి కూడా చాలా ఇది ఉంది. ఎప్పుడు కూడా క్లాసులో చాలా ఫస్ట్గా వచ్చేవాడు. దానికి తోడు చిన్నతనం నుంచి కూడా మా ఇంట్లో ఏంటంటే సంగీత వాతావరణం ఉంది. సంగీత వాతావరణం ఉన్నా నేనే నేర్చుకోలేకపోయినా వాళ్ళందరూ పాడేటువంటి మా అక్కలు మా అమ్మగారు వాళ్ళు పాడేటువంటి పాటల వల్ల ఆ పాటలు, భక్తి పాటలు, తర్వాత ఏంటంటే సినిమాల్లో భక్తి పాటలు, తర్వాత ఏమో ఊళ్ళో ఏంటంటే ఉత్సవాల పాటికి డ్రామాలు వేస్తుంటే ఆ డ్రామాల పద్యాలు విని అవి కూడా చక్కగా అలా మనం కూడా పాడాలనేటువంటి ఆలాపనలు చేస్తూ అలా సరదాగా ఉండేవాడు. దాంతో చిన్నప్పటి నుంచి కూడా కొద్దిగా నాకు పాట పద్యం కూడా అలవాటు. సరే ఇప్పుడు ఇలా జరుగుతూ ఉండగా నేను కూడా ఏంటంటే SSLC పాస్ అయ్యాను. మా అన్నగారి దగ్గర నుంచి అందరూ కూడా SSLC అవ్వడం ఏంటి, ఏదో ఎక్కడొక్కడ ఉద్యోగం ఎత్తుకోవాలి. నాన్నగారు కూడా ఉన్న పరిస్థితిని బట్టి నేను ఇంకా ఎక్కువ చదివించాలంటే ఏదో ఉద్యోగాలు ఎత్తుకోండి అని చెప్పాడు. PUC ఫస్ట్ క్లాస్ పాస్ అయ్యాను. ఇంజనీరింగ్ వెళ్దామని ప్రయత్నం చేసుకున్నాను. కానీ ఇంజనీరింగ్ ఫీజులు కట్టడానికి కూడా ఏమైనా సరే 50,000 రూపాయలు 60,000 రూపాయలు 70,000 రూపాయలు 80,000 రూపాయలు 90,000 రూపాయలు 100,000 రూపాయలు 150,000 రూపాయలు 100,000 రూపాయలు 100,000 రూపాయలు 50,000 రూపాయలు 100,000 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 రూపాయలు 1
మళ్ళీ ఏంటంటే బీఎస్సీలో చేయాలి. 3 సంవత్సరాలు బీఎస్సీ అయిపోతే అప్పుడు 3 ఇయర్స్ ఇంజనీరింగ్ కోర్సు ఉండేది. దానికైనా వెళ్దామని ఆ ఇంజనీరింగ్ మీద మక్కువతో ఏంటంటే చదువులు మొదలుపెట్టాను. కానీ ఈ ఇంటి బాధ వల్ల అయితే ఇంకోటి అయితే అప్పట్లో మా రెండో అన్నయ్య గారికి ఏంటంటే ఆయనకు ఉద్యోగం వచ్చింది. రాజస్థాన్ కెనాల్ స్టేషన్లో పనిచేసేవాడు. ఆయన కుటుంబానికి చాలా త్యాగం చేశాడు. ఆయన ప్రతి నెల నాకు 50 రూపాయలు ప్రత్యేకంగా నాకు పంపించేవాడు. తమ్ముడు చదువుకుంటున్నాడు. అది ఎంత సహకారం ఆయన అందించినా మానసికంగా ఏంటంటే నన్ను ఈ పరిస్థితులు కొంచెం కుంగదీసి ఈ యొక్క వైరాగ్యం వైపు మళ్ళించేసి. ఓకే, అప్పుడు మీరు చదువుకున్నప్పుడే వైరాగ్యం మళ్ళీ దానికి తోడు నేను పియూసీ చదువుకుంటూ ఉండగానే ఈ యొక్క భావాలని నుండి నేను ఏదో ఏంటంటే మన మామూలుగా ధ్యానం చేసుకోవాలనే ఉద్దేశంతో మా నాన్నగారు నాకు ఉపనయనం చేయమని అడిగాను. ఆయన ఉపనయనం చేసిన తర్వాత ఈ ధ్యానానికి ఉపనయనానికి సంబంధం అంటే ఏదైనా మంత్రము మనం చేసుకుని ఏంటంటే ఉపనయనం అయితే కానీ అర్హత రాదు అని చిన్నప్పుడు అనుకునేవాడు. బ్రాహ్మణుగా ఉపనయనం అయితే కానీ మంత్రోచ్చారణకి అవకాశం. అంటే మీరు గాయత్రి మంత్రం అప్పట్లో సో ఆయన ప్రత్యేకంగా ఉపనయనం చేయించుకుని నేను చదువుకుంటూ ఎక్కడ నాకు ఉండటానికి ఎక్కడ రూమ్ అది లేదు. ఆ కాలేజీ కరెస్పాండెన్స్ వాళ్ళని అడిగి ఆ కాలేజీ ఆడిటోరియం ఉండేది. ఆ ఆడిటోరియంలో నాతో పాటు ఇద్దరు ముగ్గురు కుర్రలు ఉండేవాడు. ఆ వాళ్ళతో పాటు అక్కడ చదువుతున్నాడు. కానీ నా ధ్యానం మాత్రం నేను చేసుకుంటుంటాను. ఉదయం స్నానం చేసిన తర్వాత సహస్ర గాయత్రి ధ్యాన మార్గంలోకి వచ్చారు. అప్పుడు కాక ఆడిటోరియంలోనే రామకృష్ణ మిషన్ మందిరం ఉంది. వాళ్ళు రోజు ఉదయం ఏంటంటే అక్కడ మీ పూజా పురస్కారాలతో జరిగేది. సో దానికి కూడా అప్పుడు అటెండ్ అవుతుండేవాడు. ఈ తర్వాత నేను చిన్నప్పటి నుంచి కూడా ఈ ఆసనాలు యోగం అని కూడా చేయడం కూడా నాకు కొంచెం అలవాటు. వీటి వల్ల ఏంటంటే భక్తికి ఈ మార్గం వచ్చేసి నేను పియూసీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయినటువంటి వాడిని ఇక బీఎస్సీలో కూడా సక్సెస్ కాలేదు. ఇక చదువు సాగట్లేదు. ఇటువంటిప్పుడు ఏంటంటే అన్నయ్యలందరూ వాళ్ళు ఏదో బయటకు వెళ్ళి 10వ పాత్ర సంపాదించుకుని కుటుంబానికి సహాయం చేయాలని ఉద్దేశంలో ఉన్నప్పుడు నేను ఈ చదువుని వెలబెట్టుకుంటూ అటు చదవాలి అక్కడ టైం వేస్ట్ చేసుకోవడం కంటే మనం కూడా ఏదో ఉద్యోగం చేసుకుని అంటే అమ్మకి నాకు సహాయం చేయాలి అనే భావనలో చదువు మీద ఇంట్రెస్ట్ తగ్గిపోయి I have discontinued my studies in my BSc second year. BSc second year లో మీరు డిస్కంటిన్యూ చేస్తే ఓకే. ఈ లోపల ఏం జరిగిందంటే తిలక్ స్వామి అని ఒక ఆయన ఆసియా హిమాచలం పర్యంతం పాదయాత్ర చేస్తూ మా కాలేజీకి వచ్చారు. కాలేజీలో ఆయన ఉపన్యాసాలు ఇచ్చారు. ఆ ఉపన్యాసం నన్ను చాలా అట్రాక్ట్ చేసి నేనేమో ఆయన దగ్గరికి వెళ్ళిపోయి నేను మీతో వచ్చేస్తాను అని. అయితే ఆయన మరి అంటే వాడు జ్ఞానం కాబట్టి కొత్త భవిష్యత్తు వస్తాను వాళ్ళకి తెలుస్తాయి కాబట్టి ఆయన ఏమవుతున్నాడు నాకు తెలియదు. ఇప్పుడు నువ్వు చదువుతున్నావు కదా, నీ చదువు కంప్లీట్ అయిన తర్వాత వద్దుగానే. సో దాంతో ఆగిపోయాను కానీ చదువు సాగదు. సో ఎప్పుడైతే డిస్కనెక్ట్ చేసేసానో చదువు నాకేమనిపించిందంటే ఎంత వారించినా కూడా మనం చదువుకోవాలి ఎలాగైనా అనే ఉద్దేశంలో నేను పట్టుదలగా ఇక్కడ వచ్చాను. ఈవేళ నేను చదువు మానేశాను, నాకు అన్నం పెట్టు అని చెప్పి వెళ్ళి అమ్మని ఎలా అడగాలి అనిపించి ఇంటికి కూడా వెళ్ళలేదు. ఊళ్ళో ఉన్న మా అక్కయ్య దగ్గరికి కూడా వెళ్ళలేదు. అప్పుడు నాకేంటంటే మా అన్నయ్య గారు పంపించి డబ్బులు పోస్ట్ ఆఫీస్లో వేసుకుంటుంటే అప్పుడు ఎంతో 150 రూపాయలు 200 ఎంతో ఉన్నాయి. దాంట్లో ఒక 110 రూపాయలు విత్డ్రా తీసుకుని ఈ 2 బట్టలు చదువుకుని ఎవరెవరు సహాయం చేశారో నాకు నిజంగా ఏంటంటే కన్న తల్లి కంటే ఎక్కువగా ఆదరించి నాకు వాడు అన్నం పెట్టారు. వాళ్ళు పెట్టిన అన్నమే నేను అన్నం తినగలుగుతున్నాను. జీవితంలో మనకు గొప్పగా చేసిన వ్యక్తులను మనం మర్చిపోం. అంతమంది తల్లులు సొంత బిడ్డలాగా ఏంటంటే నన్ను వాళ్ళ బిడ్డలతో పాటు కూర్చోబెట్టుకుని ఏదో వారాల చేయడానికి కాకుండా సొంత బిడ్డలాగా ఆదరించి నాకు అన్నం పెట్టారు. అలా ఉండి వచ్చాను. ఈ డబ్బులు తీసుకుని ఎవరు ఇచ్చిన పుస్తకాలు ఎవరు సహాయం చేసిన పుస్తకాలు కూడా ఇచ్చేసాను. పట్టుకెళ్ళిపోయి వాళ్ళు చెప్పకుండా మా ఊళ్ళో ఉన్న అక్కయ్య కూడా చెప్పకుండా ఏంటంటే నేను బయలుదేరిపోయి ఖమ్మం అక్కడ ఇంకొక అక్కయ్య మా అన్నయ్య వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి ఉండి అక్కడికి ఏదో ఉద్యోగాలు సంపాదించుకున్నారు. సో నేను నేను కూడా వెళ్ళిపోయి అక్కడ ఏదో బతకాలి అనుకుని సరే అక్కడ వెళ్ళిపోయి మా అక్కయ్య తోటమ్మో ఇలా వచ్చానని చెప్పేసి ఆ మన్నాడు నుంచి ఏంటంటే అలా వీధిలో తిరుగుతుంటే
ఒక చోట ఒక అతను ఏంటంటే రోడ్డు మీద అరుగు కూర్చొని కొంతమంది పిల్లలు ట్యూషన్ చెప్తున్నారు. చెప్తొస్తే నేనేమో వెళ్ళి అంటే మీరు ఎన్నో క్లాస్ దాకా ట్యూషన్ చెప్తారు అని అడిగాను. ఆయన ఏదో అనుకుని నేను పెద్ద పెద్ద క్లాసులకి చెప్పలేనండి, నేను 5వ తరగతి దాకా అంటే చెప్పలేనండి. అప్పుడు ఆయన ఏమన్నాడు, నేనేమన్నా ఇంకెవరైనా ట్యూషన్స్కి చెప్పమని అడుగుతానేమో అని అనుకున్నాడు ఆయన. నేనేమన్నానంటే మిమ్మల్ని ఎవరైనా పెద్ద పెద్ద క్లాసులు కావాలని ట్యూషన్ చెప్పమని అడుగుతున్నారా, 10th దాకా 5 దాకా అంటే ఎవరో అడిగారండి, నేను చెప్పలేని చెప్పాను. వాడు ఎవరో చెప్పండి నేను చెప్తాను అని ఇప్పుడు ఆయన ఫలానా చెప్తే సరే నేను డైరెక్ట్గా వెళ్ళి అంటే మీ పిల్లలకి ట్యూషన్స్ కావాలి కదా నేను చెప్తానని చెప్పి అలాగే మెల్లిగా ఏంటంటే కొన్ని ట్యూషన్స్ దొరికాయి. ఆ ట్యూషన్స్ కొన్ని చెప్పుకుంటూనే మా అక్కయ్య గారితో ఉంటూ ఐ హ్యావ్ రిజిస్టర్డ్ మై నేమ్ ఇన్ ది ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్. ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఇంచుమించు 3 నెలల లోపల నాకు 3 ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇంచేత ఆ ఏరియాలో అక్కడ కాస్త ఎడ్యుకేషన్ తక్కువ మూలాన్ని నేను ప్రెసిడెంట్ కాలేజీ రావడం, ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ తోటి కాస్త ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉండడం ఫ్రెండ్షిప్గా ఉండేది. సోమవారం మన ఎంప్లాయ్మెంట్ ఆఫీస్లో నేను పరీక్ష పెట్టినాను, దానికి రావాలి ఎందుకో ఏమిటి చెప్పలేదు. సరే ఏదో ఉద్యోగం మీద ఆశ కదా వెళితే ఆయన ఇక్కడ ఒక టెస్ట్ పెట్టాడు. ఆ టెస్ట్లో సెలెక్ట్ అయ్యాను. అప్పుడు నాకు ఏంటంటే నీకు వరంగల్లో సెంట్రల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఎల్డీసీ ఉద్యోగానికి ఏంటంటే రిటర్న్ టెస్ట్ పెడుతున్నారు, నీకు ఏమిటంటే నీకు కావాల్సిన పెడతాడు. సో అది తీసుకున్నాను. ఈ ఉద్యోగం ఈ ప్రైవేట్లో సంపాదించుకున్న డబ్బులతో అలాగంటే వరంగల్ వెళ్ళాను. హనుమకొండలో ఈ రిటర్న్ టెస్ట్ ఆఫీస్లో పెట్టారు, సెంట్రల్ ఎక్సైజ్ ఆఫీస్. అక్కడ రాస్తే దాంట్లో సెలెక్ట్ అయ్యారు. కొన్నాళ్ళైన తర్వాత ఏంటంటే యూ అటెండ్ ఫర్ ఇంటర్వ్యూ అట్ హైదరాబాద్ సోమాజిగూడ అని చెప్పి నాకు కాలేజ్ ఎల్డీసీ అండ్ ఐ వాజ్ పోస్టెడ్ టు కాకినాడ సర్కిల్ ఆఫీస్ ఫస్ట్ పోస్ట్. సో అక్కడి నుంచి ఏదో తర్వాత పోలీస్ వెరిఫికేషన్ అనేది అన్నీ అయ్యాయి. కాకినాడ ఫస్ట్ పోస్టింగ్ కాకినాడ చేయడానికి అయిపోయింది. ఇప్పుడు ఇది ఇంతవరకు ఏం చెప్పండి, ఇలాగ సెంట్రల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఐ స్టార్టెడ్ మై కెరీర్ యాజ్ ఎల్డీసీ అండ్ గ్రాడ్యువల్లీ ఐ పాస్ ది పబ్లిక్ ఎగ్జామినేషన్ ఆఫ్ ఇన్స్పెక్టర్స్ డైరెక్ట్లీ అండ్ ఐ హ్యావ్ బికమ్ డైరెక్ట్ ఇన్స్పెక్టర్. ఆఫ్టర్వర్డ్ సూపర్, నెక్స్ట్ అసిస్టెంట్ కమిషనర్. ఫైనల్గా అసిస్టెంట్ కమిషనర్గా రిటైర్డ్ ఇన్ బెంగళూరు. తర్వాత తణుకులో సెటిల్ అయ్యారు. ఈ సెటిల్ అయ్యి ఇలా ఉండటంలో ఈ మాస్టర్ పరిచయం వీళ్ళందరూ పరిచయం వల్ల ఈ అమ్మ దగ్గరికి రావాలి. మీరు రిటైర్డ్ అయిపోయాక ఇలా వచ్చారు. మీరు ఈ డిపార్ట్మెంట్ లో పనిచేసిన ఎంప్లాయీ ఉన్నందుకు మీరు ఆధ్యాత్మికంగానే ఎంప్లాయ్మెంట్ ఉద్యోగంలో ఉన్నా కూడా ఆధ్యాత్మిక మార్గం అనేటువంటి మాత్రం నేను మర్చిపోకుండా అప్పుడే ఆ టైంలో మీరు ఎవరైనా గురువుని ఫాలో అవడం చాలా మంది. అంటే నేనేంటంటే జీలలమూడి అమ్మగారి దగ్గరికి వెళ్ళేవాడిని. తర్వాత ఏంటంటే ఎవరైనా స్వామీజీలు వచ్చారంటే కూడా వాళ్ళకి దర్శనాలు చేసుకునేవాడిని. పర్టికులర్ గా ఈ గురువుని ఫాలో అవటం, ఫాలో అవటం, వాళ్ళకి డివోటీగా ఉండటం అలా ఏమన్నా లేదా? ఆయన ప్రత్యేకంగా ఏదో ఈ ఉపనయనంలో కొన్ని శ్లోకాలు ఏంటంటే శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణుస్య హృదయం శివ యథా శివమయో విష్ణు ఏవం విష్ణుమయ శివ యథాంతరం న పశ్యామి తథా మే స్వస్తిరాయుషి నమో బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణైతాయ చ జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. ఆకాశాత్ పతితం తోయం యథా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కార కేశవం ప్రతి గచ్చతి. ఇది శ్లోకం. ఇందులో శివుడు ఎప్పుడు యోగంలో ఉంటాడు. ఏమిటయ్యా నువ్వే అందరికీ దేవుడు కదా, అటువంటి నువ్వెవరి కోసం తపస్సు చేస్తున్నావు, నువ్వే నామం చేస్తున్నావు అని అడిగితే నేను విష్ణు నామం చేస్తున్నాను అని చెప్పాడు ఈ కథ. అలాగే విష్ణు ఎప్పుడు యోగనిద్రలో ఉంటాడు, నువ్వెవరు చేస్తున్నావు అంటే నేను శివుని నామం చేస్తున్నాను అంటాడు. సో దీన్ని బట్టి వాళ్ళు ఏం చెప్పారంటే శివుడికి విష్ణువుకి భేదం లేదు, శివాయ విష్ణు రూపాయ శివ ఇది చెప్పొచ్చు. ఇలాగా ఈ హిందూ ధర్మంలో ఉంది. మరి ఉన్నప్పుడు ఈ వీళ్ళిద్దరికి కాన్సెప్ట్ చిన్నప్పటి నుంచి నా మనసులో రగిలేటువంటి ఆ ప్రశ్నలు అది ఉన్నప్పుడు వీళ్ళకి ఆ భావం రాకూడదు కదా. అది చెప్తున్నాను. ఇవన్నీ పెద్దలు చెప్పారు, వాళ్ళ యొక్క అనుభవాల్లో వీళ్ళని ఎలాగైనా ఏంటంటే సంఘీభావంతో ఉంచాలనే భావంతో ఇవన్నీ వచ్చాయి. కానీ ఇందులో ఈ అజ్ఞానం ఏంటంటే ఇంకా రగుతూనే ఉన్నాయి. నాలో చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి ఆ యొక్క ఈ వేదాలు ఏమిటైనా ఆ తప్పన ఈ రోజు నన్ను ఇక్కడ తీసుకొచ్చాను.
అయితే మీ ఆధ్యాత్మిక అన్వేషణ అది అమ్మ దగ్గర ఆగింది. ఆధ్యాత్మిక పునాది నాకు అప్పటి నుంచి అలా పునాది ఉంది. అలా వచ్చేటప్పటికి ఆఖరి శ్లోకం ఏంటిది? ఆకాశం నుంచి వర్షం అది నదుల్లో పడుతోంది, సముద్రంలో పడుతోంది, పర్వతాల్లో పడుతోంది, ఎడారిలో పడుతోంది, మైదానాల్లో పడుతోంది. ఎక్కడ పడ్డా కూడా ఆ చినుకు 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 మేము ఇలాగా దారులన్నీ ఏంటంటే ఏర్లయ్యి నదులయ్యి చిట్ట చివరికి వాటికి కప్పిస్తాను. నీరు పల్ల మీరు మనకి చిట్ట చివరికి సముద్రంలోకి ఆ సముద్రంతో కూడా ఒక్కటే. అటువంటి పద్ధతి కానీ పరమాత్ముడు అనేటువంటి వాడిని మీరు ఏ రూపంలో, ఏ నామంలో, ఏ రకంగా ధ్యానించినా కూడా చేరేది ఒక్కడికే, అంటే ఉన్నది ఒక్కటే అనేటువంటి ఆ నమ్మకం నాకు పూర్తిగా చిన్నప్పటి నుంచి క్లారిటీ వచ్చింది. ఆ క్లారిటీ వల్ల ఉద్యోగం చేస్తున్నా కూడా ఏంటంటే అప్పుడప్పుడు ఏంటంటే ఏదో ఓ పాటని పద్యాన్ని ఏవో రాసుకుంటూ ఏదో ఉన్నంతలో రాసుకుంటూ అలా పాడుకుంటూ ఉండేవాడు. మీ ఆధ్యాత్మిక అన్వేషణ అలా జరుగుతుంది ఎప్పుడు. అది ఎప్పటి నుంచి ఇంచుమించు నాకు చిన్నతనం నుంచి కూడా నాకు అది ఉంది. అలా ఉండి ఆఖరికి ఇంకా ఆఫీసులో ఫంక్షన్ కానివ్వండి, ఎక్కడైనా ఫంక్షన్ కానీ అయ్యో సుబ్రహ్మణ్యం కానీ ఒక పాట పాడతాను, ఇంకోటి ఏదైనా మాట్లాడమంటే కూడా ఇలా మాట్లాడుతూ చెప్పారు. ఇలా ఉన్న రోజుల్లో దీనికి పుస్తకాలు చదువుకుని పుస్తకాలు చదువుకుని పెద్దల ఉపన్యాసాలు వింటూ అవన్నీ ఆసక్తి ఉంది. అమ్మ దగ్గరికి వచ్చేటప్పటికి ఈ వీరి ద్వారా నేను అమ్మ దగ్గరికి వచ్చి అమ్మ దగ్గర నాకు ఉప్పెనలా ఏంటంటే ఒక్కసారిగా ఇవన్నీ కూడా కలిపేసి అమ్మతో ఆ రోజున ఏంటంటే ఒక రకంగా కళ్ళ నీళ్ళ ధార వచ్చేసి మొట్టమొదటిసారి అమ్మను కలిసింది మొదటిసారి ఫీలింగ్ వచ్చేసి కళ్ళ ధార వచ్చేస్తూ అమ్మతో ఏంటంటే నా ఆవేదన ఉంటే చెప్పేసి, అమ్మ ఇంతలా ఉంటే అసలు నేను మనిషిని అని చెప్పుకునే అర్హత ఎవరికైనా ఉందా? ఎంతంత దారుణాలు దొరుకుతున్నాయమ్మా, ఎంత దొరుకుతున్నాయి, ఇదంతా ఏమిటి అని మాట్లాడితే అప్పుడు అమ్మ ఏంటంటే అదంతా సహజం అన్నట్టుగా వదిలేసి ఊరుకొని ఓ పుస్తకం నాకు ఇచ్చారు. మొత్తం 96 పేజీలు. అది ఇది కాస్త చూసి ఏమైనా తప్పులు ఒప్పులు ఉంటూ కూడా ఏంటంటే ఇక్కడ సరి చేయండి అంటూ నాకు ఇచ్చారు. అది నన్ను పరీక్ష చేయడానికి ఇచ్చారేమో. సరే తీసుకెళ్ళాను, చదివేసి ఆ మొట్టమొదటిసారి ఇంతకుముందు ఈ మేస్టార్తో వచ్చేటప్పుడు మాట్లాడుతుంది. ఒకసారి ఫోన్లో అమ్మతో మాట్లాడుతుంటే ఆవిడేమో ఏదో మాట్లాడుతుంది, అమ్మా నేను మిమ్మల్ని సోదరిగా భావిస్తున్నా అని అడిగి, అందరూ అమ్మ అమ్మ అంటుంటే నేను అంత ఇంకా అది నాకు లేదు కదా, నేను మామూలుగా అమ్మ నేను మిమ్మల్ని సోదరిగా భావిస్తున్నాను అమ్మా అంటే వయసులో కూడా బాబు శారీరక ఇచ్చే వయసులో కూడా నాకంటే ఆవిడ చిన్న. ఆవిడ ఇప్పటికి నాకు ఆవిడకి 85 సంవత్సరాలు. నాకు ఇప్పుడు 70 అయితే అమ్మకి 68 అయి ఉండాలి. సరే ఈ మొత్తం మీద అమ్మ దగ్గరికి రావడం, అది చదువుకుని పుట్టమాట అంటే వచ్చి అమ్మ అది మళ్ళీ అమ్మకి ఇచ్చేయాలి కదా, కాబట్టి అమ్మ రేపు వస్తానమ్మా అమ్మ దగ్గరికి అని చెప్పి నేను ఉదయం 7 గంటలకు అమ్మకు ఫోన్ చేశాను. కానీ 6:30కే అమ్మ ఏంటంటే వేళ సుబ్రహ్మణ్యం గారు వస్తున్నారని చెప్పి నాకు నేను వచ్చిన తర్వాత అమ్మమ్మ మీరు వస్తున్నారు అమ్మ చెప్పారండి అన్న. ఎప్పుడు చెప్పారమ్మా? పొద్దునే చెప్పాను. నేను అసలు నాకు సంకల్పమే రాలేదు. వచ్చింది 7ంటికి కదా నేను అమ్మతో చెప్పింది. ఎలా తెలిసింది? అప్పటితోటి కొంచెం ఏంటంటే అమ్మలో ఏదో ఉంది ఉందనే భావన అప్పుడు కలిగింది, ఒక ఆకర్షణ అనేది ఉంది. ఆవిడ ఏంటంటే సామాన్యురాలు మాత్రం కాదు అనేటువంటి ఒక భావన కలిగి సరే వచ్చాను చూస్తున్నాను. తర్వాత ఇలాగ రాను వెలుగా ఓ రోజు నేను చెప్పాను కనుక ఓసారి నేను అక్కడ దండం పెట్టిన నాకు చూసేప్పటికి ఒక పెద్ద గడ్డతో ఒక ఆయన కూర్చున్నాడు. కూర్చుంటే ఎవరో వేళ కొత్త వాళ్ళు ఎవరు కూర్చుంటారంటే ఎవరు మహానుభావులు వచ్చారేమో అని అనుకుంటూ నేను లోపలికి వెళ్తే అమ్మలేదు. అలా ఈ మిగతా వాళ్ళందరినీ ఏమంటే ఇక్కడ ఎవరు కూర్చున్నారు ఎవరండి అంటే ఇదే ఎవరు లేరండి. ఈ అనుకోని భర్త కూర్చున్నాడు. ఎవరంటే ఎవరు లేరండి ఏమవుతున్నారు అమ్మ అయినా కూడా చుట్టూ చూస్తున్నాను, నాకు ఎప్పుడు ఆయన కనిపించట్లేదు. సరే అంత అయిన తర్వాత అమ్మాయేమో బాత్రూమ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇంకా నాకు లోపల ఇది తప్పన ఆక అమ్మా ఇందాక ఇక్కడ ఎవరు కూర్చున్నారు కదమ్మా, ఎవరమ్మా వచ్చిందమ్మా అంటే ఎవరు నేనే ఈ లోపల ఈ వచ్చినప్పుడల్లా అమ్మ చెప్పే మాటని వింటూ ఉంటే అంతా నేనే, సర్వం నేనే, సకలం నేనే, అన్నపిల్ల ప్రమాణం అంతా నేనే అంతా అని చెప్పేటువంటి మాటల వల్ల నేనే అనేటప్పటికీ అన్ని రూపాలు నావే, అంతా నేనే అనేటువంటిది ఆవిడ ఈ రకంగా నాకు ఉపదేశం చేసేదేమో అనుకుని అప్పుడు ఏంటంటే కామ్ అయిపోయాను. ఇలా కొన్ని అనుభవాలు. తర్వాత అమ్మ అస్తమానం ఈ ఉపన్యాసాల్లో ఏముందర్రా ఊరకే ఉండండి అండి.
ఊరికే ఉండండి, ఊరికే ఉండడం అంటే ఏంటి, ఊరికే ఉండడం అంటే ఏంటి, ఊరికే ఉండడం అంటే ఏంటి అని చెప్పి చాలా కాలం ఆలోచించాను. అలా ఆలోచించినప్పుడు ఏమవుతుందంటే ఈ వేదాంతంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటి, ఈ వేదాంత పరంగా మనని వృద్ధిలోకి తీసుకొచ్చిన, పతనం చేసేసిన కారణం మనస్సు. ఈ మనస్సుకి ఆవరించినటువంటి ఈ యొక్క పొరలన్నీ కూడా అవన్నీ వాటి వల్లే ఇన్ని గందరగోళాలు పుడుతున్నాయి కదా. కాబట్టి మనస్సు మౌనంగా ఉండి పూర్తిగా ఏంటంటే నిరంతరం కూడా పరమాత్మ ధ్యానంతో ఉండటమే ఊరికే ఉండటం అని నాకు అర్థం. మీకు అర్థమైంది? అర్థమయ్యి ఇలా అమ్మతో ఒకసారి మాట్లాడుతూ కూడా అమ్మ ఇది కూడా చెప్పాను, అమ్మా నాకు ఇలా అనిపించింది, ఈ జాతి ఊరగాడు ఇప్పుడు నాకు ఇలాగ అర్థమైందమ్మా, అది కరెక్ట్, అది కరెక్ట్. అంటే ఇప్పుడు ఏంటంటే అదే ఆధారంగా చేసుకుని కాకుండా అంత క్రితమే రాశాను పద్యం ఏంటంటే సాధు చిత్తము లేని సన్యాసమేలయ కపట నాటకము కాదట. మీకు అర్థమవుతుంది? సాధు చిత్తము లేని సన్యాసమేలయ కపట నాటకము కాదట. అంటే కాషాయ బట్టలు కట్టుకుని నేను సన్యాసి, గడ్డాలు విషయాలు తెలుసుకుని నేను సన్యాసిని అన్నంత మాత్రాన్ని ఒక సన్యాసం, అది వేసుకోవాలంత మాత్రాన్ని సన్యాసి కాదు. సన్యాసత్వానికి కావాల్సింది ఏంటంటే మనోసన్యాసం. ఆ మనోసన్యాసం పూర్తిగా మనోమౌనం, అంటే వాక్కాయ కర్మల అటు మనస్సులో కానీ, మనోవాక్కాయ కర్మల మనస్సులో కానీ, వాక్కులో కానీ, చర్యలో కానీ కర్తృత్వ భావన అనేది లేకుండా నిష్కామ్యంగా తన కర్తవ్యాన్ని భగవంతుడు తనకి నిర్మించినటువంటి తన కర్మని తను ఏంటంటే సాక్షిభూతంగా ఆచరిస్తూ మనోమౌనంగా ఉండడమే ఊరికే అనే భావన నా వరకు నాకు అర్థమయ్యి అమ్మాయి ఇలా అనుకుంటున్నాను కరెక్ట్. అంతకంటే నాకు కావాల్సింది దాంట్లో నాకు అమ్మ దగ్గర ఏంటంటే సాహిత్యం బాగా పెరిగి ఆమె ఎప్పుడు కూడా నన్ను దగ్గరే కూర్చోబెట్టుకున్నాను. దగ్గర కూర్చోబెట్టుకుని ఎప్పుడు వచ్చినా ఏదైనా మాట్లాడుతూ వచ్చేవాడిని. తర్వాత ఇలాగా ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న అమ్మ యొక్క తత్వం అది అంత సులువుగా అర్థమయ్యే తత్వం కాదు. ఎందుకంటే ఇక్కడ అమ్మ అని కాదు, అసలు వేదాంత తత్వమే అది పైకి చాలా తేలిగ్గా కనిపిస్తూ ఉంది, కానీ అది భావంతో కూడుకున్నది. ఇది మనకి కంటికి కనిపించేది కాదు, భావం. భావన అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ఒక ఆయన ఎవరో వచ్చాడు, మా ఇంకో 10 రూపాయలు నేను ఇచ్చాను, నేను 10 రూపాయలు దానం చేశానండి. భావన చెప్తాను, నేను 10 రూపాయలు దానం చేశానండి అన్నదానికి ఆ భగవంతుడు నా 10 రూపాయలు అతను ఇప్పించాడు అన్నదానికి చాలా చాలా భావన నేను దానం చేశాను దాంట్లో అనే అహంకారం, నేను నాది నేను దానం చేశాననే అహంకారం, కానీ నా చేత భగవంతుడు చేయొచ్చు అనే దాంట్లో వినయం, విధేయత, శరణాగతి, నా ప్రత్యేకత లేదు అనేటువంటి నిరాడంబరం ఉంటుంది. కాబట్టి ఇక్కడ కూడా అంతే, నేను అనుకున్న దానికి, నేను భగవంతుడికి దాసుని అనుకున్న దానికి తేడా. సో ఈ ఆధ్యాత్మిక అంతా కూడా భావనతో కూడుకుంది. భావన ప్రధానం, భావనే అన్నింటినీ మనకి ఏంటంటే నడిపించే మార్గం. ఈ భావన అమ్మది ఎలా ఉందంటే మిగతా అన్నీ కూడా భగవద్గీత కాదు, ఇంకోటి కాదు, మహానుభావులే కాదు, వాళ్ళు చెప్పిందంతా కూడా స్టెప్ బై స్టెప్ ఏంటంటే వెళ్ళాలి. అలా ఇంటి చేసుకుంటూ వెళ్ళిన తర్వాత అప్పుడు ఏంటంటే నేనే బ్రహ్మని అనేటువంటి అహం బ్రహ్మస్మి అనే స్థితి. కానీ అమ్మ ఏమంటున్నారంటే, ఎందుకంటే అది అమ్మ అనుభవం. అమ్మ ఇవన్నీ దాటుకుని వచ్చిందా అంటే అది పూర్వజన్మ సుకృతం. పూర్వజన్మలో ఆవిడ మహాయోగి అయి ఉంటారు, మహా తపస్సులు జ్ఞాని సాధన సంపత్తి అంతా చేసినటువంటి ఆవిడ కాబట్టి ఒక స్టేజ్ వచ్చేప్పుడు కాబట్టి టక్కన అందుకొని 8వ ఏట ఏంటంటే ఒక్క వాక్యం ఆవిడ చూసి ఏంటి ఆ శివానంద ఉన్నటువంటి ఆ పుస్తకంలో నేను ఈ దేహం నేను కాదు, నేను పరమాత్మ అనేటువంటి ఒక్క వాక్యంతో ఆవిడలో 330 ఏంటంటే ఈ తపనకు బయలుదేరి ఉండాలి. నేను దేహం కాదన్నారంటే ఏమిటి, మరి నేనెవరిని నేను సూర్యవతిని. నేను సూర్యవతిని అంటే సూర్యవతి ఏంటి, మా అమ్మ నాన్న పెట్టి పేరే కదా, మరి సూర్యవతి అంటే ఎవరు, నేనంటే ఎవరు అని ఈ తప్పని బయలుదేరి ఉండాలి. ఆ బయలుదేరిన దాని మీద ఆవిడలో ఏంటంటే ఈ దేహం నేను కాదు, దీనికి సంబంధించిన దాని కాదు, నేను ఈ దేహంలో నేను ఉన్నానేమో, అంతేకాని దేహానికి సంబంధించి మాత్రం నేను కాదు.
కాబట్టి నేను పరమాత్మని. ఈ రహస్యం ఏదో మనం తెలుసుకోవాలి అంటే ఆయన ఎలా చేశారో తపస్సు మనం కూడా అలాగే చేయాలనుకుని చిన్నతనం నుంచి కూడా ఏంటంటే ఆలోచన ఇలా కూర్చోవడం వాడు బాగా అలవాటు చేసుకుంటూ లోపల మాత్రం ఇదే కాదు, ఈ దేహం నేను కాదు నేను పరమాత్మ, ఈ దేహం నేను కాదు నేను పరమాత్మ అనే జ్ఞానంతో కొంతకాలానికి ఏంటంటే ఆవిడలో అనేక రకమైనటువంటి భావన మార్పు కలిగి కొన్నాళ్ళు అమ్మే చెప్పేవారు. ఏంటి మొట్టమొదటి ఏంటంటే నేనే నువ్వు నేనే నువ్వు నేనే నువ్వు అని వచ్చేది. నేనే నువ్వు నేనే నువ్వు ఏదో సినిమా పేరు దేని పేరు అనుకుంటే అలా కాదు, అంతా నేను అంతా నేను అంతా నేను అలా వెలుగంతా కనిపించేది. ఇలాగ నన్ను చాలాసార్లు చెప్పారు. సో ఆవిడలోనేటువంటి ఈ ఆధ్యాత్మికమైనటువంటి ప్రభావం ఆవిడలోనేటువంటి వచ్చి ఆ అనుభవపూర్వకంగా ఆవిడ ఏమంటున్నారంటే డైరెక్ట్ స్టెప్ ఇవన్నీ కాదు, లో క్లాస్ కాదు, ఏంటంటే ఓపెన్ యూనివర్సిటీలో ఒక్కసారి డైరెక్ట్ ఎంఏ కట్టినట్టుగా ఆయాం బ్రహ్మ. అంటే మీరు చెప్పేది ఏంటంటే అమ్మ ఈ అన్నిట్లు కాకుండా ఫైనల్ పాయింట్ చెప్తారు. ఫైనల్ పాయింట్ డైరెక్ట్ గా ఏంటంటే ఆయాం బ్రహ్మ. నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపాన్ని, నేను అవినాశి, నేను సర్వవ్యాపి, నేను లేని చోటు లేనే లేదు, నేను కానిదేది లేదు, అంతా నేను సర్వం నేను సకలం నేను అండపిండ బ్రహ్మాండం అంతా నేను అంతా నేను అంతా నేను అంతా నేనే అంతా నేనే అంతా నేనే అంతా. ఆ నేనే అంతా అనే భావన మిగతా ఏ భావన లేకుండా అదే స్థిరపడిపోయేటప్పటికీ అవి ఇక్కడ ఏంటంటే మన పురాణ కథలో భక్తుల కథలో చదివినట్టుగా ఎక్కడ చూసినా కృష్ణుడు రూపం, ఎక్కడ చూసినా పాండరగడ్డ రూపం, ఎక్కడ చూసినా ఏంటంటే విష్ణుమూర్తి రూపం, వాళ్ళు ఎలా దర్శించారో అలాగే అమ్మగా ఏంటంటే అంతా తని అన్నట్టుగా ఆవిడ ఏంటంటే అమ్మ అనేక రకాలైనటువంటి తమ డైరీ కూడా రాశారు. ఆ డైరీ కూడా నాకు చదవడానికి ఇచ్చారు, నాకు చదివే అదృష్టం కలిగింది. అంచేత ఆవిడ డైరెక్ట్గా ఏంటంటే నాకు చాలాసార్లు చెప్పారు, నేనేం చదువుకోలేదు, నాకేమి రాదు నాకేం రాదు, కానీ ఆవిడ చెప్పే మాటలు వింటుంటే అసలు ఆవిడకి తెలియనటువంటి విషయం ఉందా? ఎన్సైక్లోపీడియా, ఆవిడకి తెలియని భావన లేదు, ఆవిడకి తెలియనటువంటి గ్రంథాలు లేవు, ఆవిడ చదవనటువంటి పుస్తకాలు లేవు మనకు అర్థం. కానీ ఆవిడ ఏం చదివి నాకేం తెలియదు, మీరు చదివిన కూడా నాకేం తెలియదు అని చెప్తున్నాను. అయితే ఆవిడ భావాలు ఆవిడ యొక్క కొన్ని మాటలు చూస్తే మాత్రం ఆవిడ తెలియదని అనుకుంటే మిగతా వాడు నమ్మచ్చు, కానీ కొద్దో గొప్ప ఇది చదువుకునేటువంటి వాళ్ళు ఆవిడ తెలియదని మాత్రం మనం అనుకోలేదు. ఆవిడ నా జ్ఞానం. సో ఎప్పుడైతే ఈ రకమైనటువంటి భావన వచ్చాయో ఆవిడ ఏం చేస్తుందంటే డైరెక్ట్ బ్రహ్మ. అయితే డైరెక్ట్ బ్రహ్మ అనేటువంటి పదం అర్థం చేసుకోవడం తేలికేది కాదు. ఇంచేత అది చాలా తేలికే. ఇంచేత మనం ఉండేటువంటి వాతావరణం కనుక అటువంటిది అయితే మనకి వెంటనే అది అర్థం. కానీ మనం ఉంటున్న వాతావరణం ఎటువంటిది? నిరంతరం కూడా ఏంటంటే స్వార్థంతో, ఈర్ష్యాలతో, కామక్రోధాలతో, త్రిగుణాత్మకంగా ఈ మతోత్సర్యాలతోటి మరి ఈ వీటన్నిటి వల్ల ద్వంద్వాల వల్ల పక్షపాతం వల్ల మనం అందరం కూడా ఏంటంటే ఆ యొక్క సంపర్కంలో పెరిగినటువంటి వాళ్ళం కానీ ఒక్కసారిగా ఏంటంటే మనం అంత జ్ఞానాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఒక పుస్తకం చదవాలి అంటే మొట్టమొదటి ఏంటంటే అక్షరాభ్యాసం అయిన తర్వాత అక్షరాలు నేర్చుకోవాలి, అక్షరాలు నేర్చుకున్న తర్వాత ఏంటంటే పదాలు నేర్చుకోవాలి, పదాలు నేర్చుకున్న తర్వాత వాక్యాలు నేర్చుకోవాలి, వాక్యాలు నేర్చుకున్న తర్వాత ఏంటంటే మిదిగా గురి కథలు చదువుకుంటూ గ్రంథాలు చదువుకుంటూ అది అర్థం చేసుకోవాలి. తర్వాత ఏంటంటే ప్రతిపదార్థానికి ఉంటే అర్థాలు ప్రతిపదార్థాలు వ్యతిరేకార్థాలు, తర్వాత ఏంటంటే ఇవన్నీ కూడా మనకి చెప్తారు. అవన్నీ చదువుకున్న తర్వాత మనకి కొద్దో గొప్ప జ్ఞానం వచ్చిన తర్వాత అప్పుడు ఏంటంటే మనం గ్రంథం చదువుకుని కొద్దో గొప్ప అర్థం చేసుకోవాలి. బాగా చదువుకుని వాళ్ళు అర్థం చేసిన వాళ్ళు టీకా తాత్పర్యాలతో సహా వాళ్ళు చెప్తున్నారు. సో ఆ వాటిని ఫాలో అవుతుంటే కొద్దిగా మనకి ఏమైనా అర్థం కావచ్చు. అలాగా మొట్టమొదటి కొంత పూర్వజన్మ సుకృతం వల్ల కావచ్చు, లేకపోతే ఈ యొక్క సత్సాంగత్యాల వల్ల కావచ్చు, మొత్తం మీద కొంత పునాది మాత్రం ఉంటారు. ఆ పునాది కొంతమందికి ఏంటంటే జన్మతః వస్తుంది. ఎలా వస్తుంది? వెంటనే వాళ్ళకి వచ్చేసిరా అనుకోవడం పొరపాటు. ఇది వేదాల్లో శాస్త్రాలకు చెప్పిన విషయం. పూర్వజన్మ సంస్కారము, పూర్వజన్మ సుకృతము. ఈ పూర్వజన్మలో కొంతమంది ఏంటంటే ఒక మహాయోగులు తపస్సు చేస్తుంటూ వాడి దేహాన్ని సాధించారనుకోండి, వాళ్ళ తపస్సు వృధా పోతుంది. అది వచ్చే జన్మలో ఏంటంటే టక్కనేటువంటి వాళ్ళు కలుగుతారు. అలాగా కొంతమంది తొందరగా అర్థం కావచ్చు, కొంతమందికి అర్థం కాకపోవచ్చు. ఇప్పుడు ఒక 5వ తరగతి కురాడి పట్టుకొచ్చి ఏంటంటే ఒక ఎంఏ లెసన్ ఇంగ్లీష్ మీడియంలో చెప్పేసాడు అనుకోండి, వాడికి బుర్ర వేడి పిచ్చెక్కు, వాడికి అర్థం కాదు. కానీ అదే ఏంటంటే ఓ మెల్లిగా కొంత నాలెడ్జ్లో ఉన్నటువంటి వాడు కొంచెం చెప్పామనుకోండి, ఒకసారి 2 సార్లు 3 సార్లు చెప్పినా కొంచెం గ్రహించగలరు.
అలాగా ఈ సత్సంగంలో ఒక్కసారిగా వచ్చేయగానే అది అంత తొందరగా మీలాంటి వాళ్ళు ఎంతో ఆధ్యాత్మిక అన్వేషణ, ఈ గురువులు ఎంతో కొంత గురువులు సాధించి ఇవన్నీ చూడబట్టి కొత్త అసలు మీది కూడా ఎవరిదైనా సరే ఫైనల్ టచ్ ఏంటి? బ్రహ్మం. బ్రహ్మం బ్రహ్మం ఫైనల్ ఎవరిదైనా బ్రహ్మం కాబట్టి ఎవరైనా మీరు ఆల్రెడీ చూసేసారు. మీరు భగవద్గీత తీసుకోండి, లేకపోతే రామాయణం తీసుకోండి, లేకపోతే భారతం తీసుకోండి, లేకపోతే ఇంకొకటి తీసుకోండి, ఏది తీసుకున్నా కూడా పరమాత్మ ఏం చెప్తున్నాడు? జీవాత్మ పరమాత్మ. ఈ జీవాత్మ పరమాత్మ జన్మలు, ఈ జన్మ రాహిత్యం పొందాలి. కాబట్టి జీవాత్మ పరమాత్మ యొక్క అంశమే. ఈ జీవాత్మ పరమాత్మలో లీనం కావాలి, అప్పుడే జన్మరాహిత్యము, అదే ముక్తి మోక్షం అని కూడా చెప్తున్నాను. దాని అర్థం బ్రహ్మం అంట. దీని అర్థం అంటే బ్రహ్మ. బ్రహ్మం ఆ పరమాత్మ అవరంటే పరమాత్మ అన్నా బ్రహ్మం అన్నా ఇంకోటని ఇవన్నీ కూడా దాని పదాలే. ఇవన్నీ కూడా చివరికి వచ్చాడు బ్రహ్మతత్వం దాకా మిగలాలి అంతే. అది అమ్మ డైరెక్ట్ చెప్పడం వల్ల మీలో ఆల్రెడీ మీరు చూసి వచ్చిన మూలాన మీరు క్యాచ్ చేయగలుగుతారు. అది ఎలాగా ఒక్కసారిగా ఏంటంటే అదే రాగా అసలు ఆధ్యాత్మిక అనేది లేదు, దాంట్లోనే లేకుండా ఆ వాతావరణంలో లేకుండా డైరెక్ట్ అమ్మ చెప్పి సబ్జెక్ట్ వింటే అది ఒక హాస్యాస్పదంగా ఉంటుంది. అది అర్థం ఉన్నారు. అలాగే మీరు పుట్టేప్పుడు మీరు ఏమైనా పట్టుకొచ్చారా? కూడా ఏమైనా పట్టుకొచ్చినట్టు ఎవరైనా చెప్పారా? మీకంటే తెలియదు. కానీ మీరు ఎంతమందో పుట్టున్నప్పుడు ఏంటంటే చూస్తున్నారు, వింటున్నారు కదా, వాళ్ళు కొని ఎవరైనా పట్టుకొచ్చారా ఏమైనా వచ్చేప్పుడు? అలాగే మీరు ఎదుర్కొన్నారంటే పెరుగుతున్నారు, పెద్ద అవుతున్నారు, ముసలాడు అయిపోతున్నారు, చచ్చిపోతున్నారు. చచ్చిపోయినప్పుడు పూరా వాళ్ళు కూడా ఏదైనా పట్టుకెళ్తున్నారు. కానీ చచ్చిపోయింది మీరు వింటున్నారు. ఒడే వాళ్ళ పెద్ద కొడుకు ఇంత, చిన్న కొడుకు ఇంత, వాళ్ళంతా ఆస్తులు పంపకాలు లేకపోతే ఇది అంత సంపాదించడం ఇవన్నీ చెప్పుకుంటున్నారు. ఆయన ఏంటంటే ఆయనంటే పట్టుమంతం మీద పడుకోబెట్టారు, పందిరి మంతం మీద పట్టుబట్టలు కట్టారు, అన్ని కట్టారు. కానీ చచ్చిపోయినప్పుడు ఆయన కాసేపు అయిన తర్వాత చివరికి ఎక్కడ తీసుకెళ్తున్నారు? శ్మశానం. ఆ శ్మశానంలో వెళ్ళేప్పుడు పోనీ ఆయన కూడా ఏమైనా పట్టుకెళ్తున్నాడా? పోనీ ఆయన ఏమైనా ఆయన అట్టే పెట్టినారు అక్కడ? అంటే దీని అంతరార్థం మీకు ఏమైపోయింది? పుట్టినప్పుడు మనం ఏం పట్టుకురావట్లేదు, వెళ్ళేటప్పుడు మనం ఏం పట్టుకెళ్ళలేదు. కాబట్టి నీదంటూ నీకు ఏదీ లేదు, నువ్వు తెచ్చుకున్నది లేదు, నువ్వు పట్టుకెళ్ళేది లేదు. ఇటువంటి అప్పుడు బతుకున్నంత కాలం ఏం చేస్తున్నావు మనం? నాది 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 నాది, నేను సంపాదించి చెప్పి కుమ్మురాడుతున్నానే. ఇది సత్యమా? సో ఇటువంటి ప్రిలిమినరీ నాలెడ్జ్ ముందు ఏంటంటే ప్రతి వాటికి తెలియదు. రెండు, మీ పేరు రామకృష్ణ. రామకృష్ణ ఎవరు చెప్పండి? రామకృష్ణ ఎవరు? నేను అన్నారు. నేను ఆ ఒక పదం గుర్తుపెట్టుకోండి. మీరు రామకృష్ణ అని చెప్పి మిమ్మల్ని ఎవరు అంటున్నారు? మిగతా సమాజం అంతా అంటుంది. ఎందువల్ల అంటుంది? ఈ దేహానికి పెట్టుకున్న పేరు మీరు కాదు పెట్టలేదు. ఈ సమాజం ఏంటంటే మీ తల్లి తండ్రి మీకు ఈ శరీరానికి రామకృష్ణ అని నామకరణం చేశారు. కాబట్టి ఈ శరీరాన్ని చూసినప్పుడే రామకృష్ణ అంటున్నారు, కానీ ఇంకో శరీరాన్ని చూసినప్పుడు రామకృష్ణ అంటారు. అంటే దాని అంతరార్థం ఈ శరీరానికి ఈ సంఘంలో ఒక గుర్తింపు కోసం ఒక పేరు పెట్టారు. కాబట్టి రామకృష్ణ ఇంటికి ఏమని అర్థమైంది మీకు? ఈ శరీరానికి పేరు రామకృష్ణ మీరా? ఈ చెయ్య నా చెయ్య, నా కాలు, నా తల, నా ఒళ్ళు అనుకున్నట్టుగానే రామకృష్ణ అనేది ఈ శరీరానికి పెట్టిన పేరు. సో మీరు రామకృష్ణ కాదు. రువైతే రువైపోయింది. మరి రామకృష్ణ మరి ఎవరు మీరు? నేను అన్నాక మరి ఎవరు మీరు ఏమంటున్నారు? ఇదేంటి అంటే నా చెయ్య. బాగా గుర్తించండి. నా చెయ్య, నా కాలు, నా నోరు, నా తల, నా శరీరం. కాబట్టి ఏదన్నా మీరేమంటున్నారు? నా అని ఉపయోగిస్తున్నారు. అంటే నా శరీరం అంటాను, నా యొక్క శరీరము అంటే అంతరార్థానికి అయితే ఈ శరీరము నాది, నేను ఈ శరీరాన్ని కాదు అనే భావన ఉందా లేదా? ఇప్పుడు మీరు తేలిపోయింది ఈ శరీరం మీరు కాదు. మరి మీరు ఈ శరీరం మీరు కాదు, మరి మీరెవరు? అప్పుడే వెళ్ళిపోకండి. మీరు విన్నంత మాత్రం మాట్లాడేకూడదు. మీ శరీరం కాదని తెలుసు.
తెలిసిపోయింది. మీరు అంతే, ఇంతవరకు మీరు ఇలాగ ఆలోచన చేసుంటారో లేదో నాకు తెలియదు. నేను చెప్పింది ఈ శరీరం మీరు కాదు. మరి మీరు శరీరం కానప్పుడు నేను ఎవరో తెలుసుకోవాలి కదా. పోనీ లోపలికి వెళ్తామండి. నేను ఏమంటున్నాను, ఏదైనా వినగానే భలే ఆనందం ఉందిరా, ఇదేంటో చిచ్చి భలే బాధగా ఉందిరా అని కొన్ని భావాలను కూడా మనం చూస్తున్నాం. లోపలికి వెళ్ళిపోతే డాక్టర్ ఆపరేషన్ చేస్తే మన అవయవాలను కూడా తీసి పరీక్ష చేస్తున్నాడు. నా గుండెకాయ, నా ఊపిరితిత్తులు, నా మూత్రపిండాలు, నా పేగులు, నా రక్తం అంటున్నాడే కానీ అప్పుడు మూత్రపిండాలు తీరా, శరీరం మీది, అలాగే మీ గుండెకాయ, మీ ఊపిరితిత్తు, మీ మూత్రపిండాలు, మీ రక్తం, మీ మాంసం, మీ కండరా, అంటే మీ యొక్క మీ యొక్క మీ యొక్క ఉంది. అవి ఏవి మీరు కావు. మరి మీరు పోయి భావాల్లోకి వెళ్తాం. ఇది కాదు అనుకుంటే భావాల్లోకి వెళ్తాం. నా ఆనందం, నా దుఃఖం అనుకుంటున్నాను, నా సంతోషం, నా ఈర్ష్య, నా అసూయ అని అంటే భావాలు కూడా నా యొక్క, ఆ యొక్క లేని ఏం లేదు ఇక్కడ, అంతా నా యొక్క అంటే అవి కూడా మీరు కాదు. మరి ఇప్పుడు శరీరం మీరు కాదు, శరీర భాగాలు మీరు కాదు, మీ ఆలోచనలు మీరు కాదు, ఏది కాదు. మరి మీరు ఉన్నారా లేదా? మీరు ఉన్నారా లేదా? మీరు ఉంటేనే కదా నేను చెప్పగలుగుతున్నారు. మరి మీరు ఏమీ కానటువంటి మీరు ఎవరు? మీరు ఇలా ఎప్పుడైనా ఆలోచించారండి? ఆలోచించారు. ఇలా ఆలోచిస్తేనే పునాది అయిపోయిందండి. ఇక్కడ ఇంకొకసారి నిన్నటి వరకు ఏంటంటే ఒక సుబ్బారావు అని స్నేహితుడు ఉన్నాడు. మంచి బలమైన వాడు, అందమైన వాడు, ఎత్తైన వాడు, మంచి చురుకైన వాడు, మంచి ఏదైనా వచ్చిందంటే మంచి స్పందన ఉన్నటువంటి వాడు. అది సంతోషం, ఏదైనా పని వచ్చినా అలాగే చేస్తాడు, తగాదా వచ్చినా అలాగే దెబ్బలాడతాడు, అన్ని మంచి జాగ్రత్తగా ఉండేవాడు. ఏ కారణం వల్ల ఏంటంటే అతను చనిపోయాడు అన్నారు. తీరా వెళ్ళి చూస్తే అక్కడ పడుకోబెట్టారు. చూశారు. మరి నిన్న అతను మీరు చూశారు, అతనిలో ఉన్నటువంటి విగరస్నెస్ అన్నీ అందరూ చూశారు. ఆఖరికి ఇలా ముట్టు కూడా ఎవడన్నా నువ్వు అన్నాడు. కంటి మీద ఇలా అనగానే కంటి రెప్పేశాడు. ఇలా దోమకుట్టి కొట్టుకున్నాడు. నిప్పు కదబ్బా అన్నాడు. ఇన్ని చూసిన వ్యక్తి ఇప్పుడు అక్కడ పడుకోవచ్చు. ఇప్పుడు అదే సుబ్బారావు, అదే శరీరం, అదే అవయవాలు, అవే కళ్ళు, అవే నోరు అన్నీ. కానీ ఇప్పుడు నిన్న చేసినటువంటి క్రియలు ఏదైనా ఉన్నాయా? ఈవేళ నిప్పు పట్టుకొచ్చి అతను మీరు పడేస్తూ కూడా అయ్యో అంటే, కత్తి పెట్టి కోసేస్తే అయ్యో అంటే, మరి నిన్న అన్నాడు ఈవేళ పెట్టలేదు అంటే నిన్నను ఆ శరీరంలో ఏదో ఉంది, ఈవేళ లేదు. ఏదైతే నిన్న ఉండి ఈ యొక్క చైతన్యం అంతా చూపించిందో అది లేదు. అది ఉన్నంతసేపు దాని శరీరం అన్నాము, అది పోయిన తర్వాత దీని శవం. మీరు ఇలాగా మీ వరకే అడుగుతున్నా, మీరు ఎప్పుడైనా ఇలాగ ఆలోచించారా? ఇది ఇలాగ ఆలోచించినప్పుడు మీకు కొంత పునాది నేనెవరు 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 అనేటువంటి ప్రశ్న వేసుకుంటూ వెళితే 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 చిట్ట చివరికి మీకు ఏంటంటే శంకరాచార్య చెప్పినట్టుగా నేతి 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 ఇది కాదు ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని చెప్పి మీరు నెట్టుకుంటూ వెళ్ళిపోతే ఇక్కడ చిట్ట చివరిలో మీరు నెట్టడానికి ఏదైతే ఉండదో అది మీరు. అది ఏమిటి? చైతన్యం. ఆ చైతన్యమే బ్రహ్మ, ఆ చైతన్యమే పరమాత్మ. ఆ చైతన్య శక్తియే ఈ ప్రపంచాన్ని ప్రతిమతో నడిపిస్తుంది. అది ఒక్క మీలోనే కాదు, మీలో, నాలో, చీమలో, దోమలో, చెట్టులో, పుట్టలో అన్నింటిలోనూ అదే. ఆ చైతన్యం ఉంది అనడానికి నిదర్శనం ఒకటే. మీరు ఇంత విత్తనం వేస్తే మన్నాటి మొలక వస్తుంది. ఆ మొలక నుంచి ఏంటంటే చక్కగా 4 ఆకులు వస్తాయి. ఆ 4 ఆకుల నుంచి తర్వాత కొమ్మలు వస్తాయి. కొమ్మ నుంచి పువ్వులు వస్తాయి. పువ్వులు పిండిలు అవుతుంది, పిండి కాయ అవుతుంది, కాయ పండు అవుతుంది, చివరికి పండు రాదు. ఈ చెట్టు కూడా ఏంటంటే ఆ బతుకుల చెట్టు అలా ఉండగానే ఒక కొమ్మ విరిచేసారనుకోండి, ఆ మిగతా చెట్టు అంతా చైతన్యంగా ఉంటుంది కొమ్మ వాటి. అంటే ఆ చెట్టులో ఏదైతే ఉందో దాంట్లో ఇది లేదు ఇప్పుడు. సో ఇలాగా ప్రతి దాంట్లో మనకి కనిపించేటువంటి చైతన్య శక్తే పరమాత్మ. అంచేత ఆ చైతన్య శక్తి ఇక్కడ ఉంది అక్కడ లేదు అని చెప్పడానికి అవకాశం లేదు. సర్వవ్యాపకమైనటువంటి ఆ చైతన్య శక్తి ప్రహ్లాదుడు చెప్పినట్టుగా ఇందు గరడంతులేడని సందేహం చక్రి సర్వోపగతం ఎందుకు చూసినంతే. ఈ రకమైన భావం మనం ఆలోచిస్తే
ప్రతి అణువణువులో కూడా అంటే పరమాత్మ స్వరూపాన్ని మనం దర్శించగలం. ప్రతి అణువణువులో కనిపించేటువంటి చైతన్య స్వరూపమే పరమాత్మ. ఆ చైతన్యం లోపిస్తే ఈ కంటికి చూసే శక్తి కానీ, ఈ ముక్కుకి ఏంటంటే ఆగ్రహించే శక్తి కానీ, ఈ నోటికి ఏంటంటే రుచి తెలిసే శక్తి కానీ, చెవులకు వినే శక్తి కానీ, చర్మానికి స్పర్శ శక్తి కానీ, దానికి దాకా చెప్పాను ఉదాహరణ. నేను సుబ్బారావు గారు సుబ్బారావు ఇప్పుడు కూడా ఆ జంతువు కూడా ఏంటంటే గంతులేసింది, ఆరింటి పాడింది, చేసింది, అని చేసింది, అది చచ్చిపోయింది. ఇంకేం చేయండి, వచ్చి చెప్తుంది కరెక్ట్ దాటుతుంది, దానికి ఏం కొట్టేసాను వాడి. సో ఇటువంటి సమస్తంలో కనిపించేటువంటి చైతన్య శక్తి ఏదైతే ఉందో అదే పరమాత్మ. ఇలాగా ఇంకా చాలా ఉంది చెప్పాలంటే. ఇటువంటి పునాదిని అంతటినీ కనుక మొట్టమొదటి ఏంటంటే అందరిలో కనుక ప్రేరేపణ చేసి వాళ్ళలో ఒక ఆలోచన శక్తి కనుక మనం రేకెత్తిస్తే వాళ్ళలో ఏంటండి, అవును కరెక్టే కదా, నేనెవరిని అనేటువంటి తప్పన వాళ్ళలో బయలుదేరేటట్లేదు. రమణ మహర్షి వారు చెప్పిన మొట్టమొదటి నేనెవరు అని ఒక ప్రశ్న వేసుకోవచ్చు. ఆ ఒక్క ప్రశ్న నీకు సమస్తాన్ని నేర్పుతున్నాడు. నేనెవరు అనుకుంటుంటే ఇది నేను కాదు కదా అంటే ఇంకా నేనెవరు ప్రశ్న మిగిలిపోతుంది. సో ఆ ప్రశ్నని వదిలిపెట్టకుండా నువ్వు పెడుతూ ఉంటే అప్పుడు నీకేంటంటే కొంతలో కొంత ఏంటంటే ఈ ఇతర భావాలని తొలగిపోయి నిరంతరం కూడా పరమాత్మ ధ్యానమే మన జీవితంగా మారు. అలా మారినప్పుడు మనలో ఈర్ష్యా ద్వేషాలు కానీ, కామక్రోధాలు కానీ ఇవన్నీ కూడా మందగించిపోతాయి. అలా మందగించిపోయినప్పుడు మనలో ఏంటంటే చక్కటి స్థిరమైనటువంటి మనస్తత్వం ఏర్పడి అప్పుడు భగవంతుడి మీద మనకి ఏంటంటే ఒక నమ్మకం, మనకు మించినటువంటి ఒక మహాశక్తి ఉంది, ఆ శక్తి ఇదంతా నడుపుతోంది. కాబట్టి నేను గొప్ప అనుకోవడం తప్పు. నేను అనేది లేదు, ఇక్కడ ఉన్నదంతా ఒకటే. సో నేను గొప్ప అనేటువంటి అహంకారం మనకు ఉండకూడదు అని ఎప్పుడైతే మీలో ఈ జ్ఞాన బీజం అనేటువంటి ఏర్పడుతుందో, మీలో ఈ తపన బయలుదేరుతుందో, ఆ తపన మిమ్మల్ని మెల్లిగా ఏంటంటే పెద్దలు చెప్పిన మాటల గురించో, లేకపోతే పుస్తకాల గురించో, కథల గురించో, నీతుల గురించో, వీటన్నిటి గురించి మీకు ఒక అవగాహన ఏర్పడదు. అలా ఏర్పడిన తర్వాతే వాడు ఎప్పుడైనా సరే ఒక గుడికి వెళ్ళడం, గోపురానికి వెళ్ళడం, ఓ పూజా పురస్కారం, లేకపోతే పెద్దలకి గౌరవంగా మసలడం, ఒక మహాత్ముని దర్శించుకోవడం, మహాత్ముల యొక్క ఉపన్యాసాలు వినడం, ఈ సద్గ్రంథ పఠనం, సత్సాంగత్యం, సత్సహవాసం, సత్ప్రవర్తన, సత్సంగం, వీటి వల్ల ఏంటంటే వాళ్ళు ఏంటంటే మానసికమైనటువంటి వికాసం. ఈ మానసిక వికాసం కలిగిన తర్వాతనే మీకు ఆధ్యాత్మిక జీవనం మొదలవుతుంది. అటువంటి జీవనం మొదలైన ఇంత పురాలు ఉన్నప్పుడు ఆ జీవనంలో మెల్లిగా ఏంటంటే ఈ పుస్తకాల్లో చెప్పిన కొద్దో గొప్ప అర్థం. ఆ జ్ఞానం లేకుండా, ఆ పునాది లేకుండా ఏదో 1వ తరగతి కుర్రాడికి ఏంటంటే ఎస్ఎస్ఎల్సీ పాఠం చెప్పినట్టుగా, ఒక 5వ తరగతి కుర్రాడికి ఏంటి ఎంఏ పరీక్ష రాయండి అన్నట్టుగా ఒక్కసారిగా నేను బ్రహ్మం అనేటప్పటికీ వాడు అర్థం చేసుకోడు. కానీ అమ్మ మట్టికి వాడు చెప్తోందా మామూలుగా చాలా విషయాల్లో కూడా ఆవిడ చాలా మన యొక్క లెవెల్కి దిగి ఆవిడ మనకి చెప్తూనే ఉంటారు. అది గ్రహించగలిగినట్టుగా మనం మెల్లిగా అలవాటు చేసుకుంటే కొన్నాళ్ళకి మెల్లిగా ఆవిడ ఏంటనేది, ఆవిడ తత్వం ఏంటనేది మనకి. ఎందుకంటే నేను పుట్టి పెరిగింది అది అమ్మకి దగ్గరగా ఉన్న వాళ్ళకి, అమ్మతో ఎక్కువ సాధ్యం ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. అలాగే పొరపాటు. మీరు నిరంతరం అమ్మ పక్కనే కూర్చున్న వాళ్ళు కూడా అర్థమవుతుంది అనుకోవడం తప్పు. ఎక్కడో దూరంగా ఉంటే అమ్మ అర్థం కాలేదు అనుకోవడం కూడా తప్పు. భావన, ఈ భావనలో ఈ భావన వల్ల అప్పుడు ఆవిడ చెప్పేది ఏంటంటే మనకి బోధపడి అమ్మతో మానసిక సాన్నిధ్యం చేయాలి. మానసికంగా అమ్మతో లేకపోయినా సరే అమ్మతో మానసిక సాన్నిధ్యం ఏర్పడినప్పుడు ఆ అమ్మ భావన మనకి బాగా. ఆవిడ నిజంగా ఒకటే పోని అవన్నీ వదిలేసింది, ఆధ్యాత్మిక తీసేది, ప్రాపంచికంగా చూద్దాం అనుకున్నా అటు పుట్టినీళ్ళు కోటేశ్వరి, ఇటు మెట్టినీళ్ళు కోటేశ్వరి. మరి అమ్మ ఆ నలుగురిలోనూ అందరినీ బిడ్డలు ఏంటంటే ఎంత దగ్గరగా జాగ్రత్త, ఎంత ఆప్యాయతగా, అసలు ఆవిడ పక్షపాతం అనేటువంటి మనం ఎక్కడ చూడడం. ఇప్పుడు ఓ బ్రాహ్మణుడు తెలిసిన వాడిని ఆవిడ ఎంత ప్రేమగా చూస్తున్నారో, ఆఖరికి ఇంట్లో పనిచేసేవాడిని కూడా అంత ప్రేమగా చూస్తున్నారు. అందరికీ నోటుగా ఏంటి పట్టుకుని చూపిస్తుంది. నేను ఇందాక పాటలో సారం అదే.
ఆవిడ అందరికీ సమస్తానికి సమస్త జీవునికి కూడా ఆవిడ ప్రేమ మొత్తానికి మీ ఆధ్యాత్మిక అన్వేషణ అమ్మ పరిచయంతో ముగిసిందని మీరు అనుకుంటున్నారా? ముగిచి దీనికి ముగింపు అనేది ఉండదు. నేను అనేది మీకు ఏదైతే ఉందో నా అనుభవం ఏంటంటే ఆధ్యాత్మిక చిన్నతనం నుంచి ఈ పడుతున్నటువంటి ఈ ఆవేదన ఈ సంఘర్షణ ఒక పరిష్కారం దొరికింది. ఒక ఒడ్డు దొరికింది. ఒక ఒడ్డు దొరికింది. ఆ ఒడ్డు ఎప్పుడైతే నా భావాలు అమ్మ చెప్పే భావాలు ఒకటే అనేటువంటి భావన అమ్మ కూడా రూఢి చేసి చెప్తున్నారు. దాంతో నాకు ఒక ఆనందం. ఆ ఆనందం ఇంత అంటే మీకు ఒక 30-40 సంవత్సరాల నుంచి మీరు ఆధ్యాత్మిక అన్వేషణలో ఉన్నారు. దానికి అన్వేషణకు ఒక పరిష్కారం ఇప్పుడు దొరికింది. ఒక రిటైర్మెంట్ అయ్యాక ఒక బాధ ఒక బలం మంచి. కాబట్టి ఏంటంటే నాకు ఇప్పుడు ఇక అమ్మ వేరు అనే భావన నాకు లేదు. ఆవిడ మనతో కలిసి మనతో మాట్లాడుతూ సరదాగా ఉన్నందున్నారు కానీ మనమే అనుకోవడం అనేటిది అది తప్పు. ఆవిడ్ని అమ్మని అమ్మగా చూడగలగాలి. ఆవిడ్ని అనంతమైనటువంటి బ్రహ్మంగా చూడగలగాలి. ఆవిడేదో ఏంటంటే చీర కట్టుకున్నారు కదా, ఆభరణాలు ఇస్తున్నారు కదా, ఆవిడకి చాలా మంది ప్రశ్నించారు. ఇదివరకు నేను యూట్యూబ్ లైవ్ ఇచ్చినప్పుడు నాకు కొంచెం తెలుసున్న వాళ్ళు ఆవిడ బ్రహ్మ అంటున్నారు, ఇది అంటున్నారు, బంగారం అని లైవ్ ద్వారా అమ్మ చేసే మాయ అని చాలా మంది నన్ను అడిగితే అమ్మ చేసే మాయ ఇప్పుడు మీకు అర్థమైందా? సో ఆవిడ ఏంటంటే అంటే ఆవిడ అర్థం ఏంటి? ఒక ఆవిడ జన్మతహా కూడా ఒక స్త్రీ, ఒక ఆయనకి భార్య, బిడ్డలకు తల్లి. అంటే దానికి మీకేం అర్థమైందండి? దానికి మీరు ఎలా చెప్పాలి? అదే చెప్తున్నా కదా, ఒక స్త్రీ, ఒక ఆయనకి భార్య, బిడ్డలకు తల్లి, సంఘంలో ఒక సంఘజీవి, సాంఘిక ధర్మాలు, పెద్దలు, గౌరవం, వీటినన్నింటినీ కూడా ఆవిడ పాటిస్తూ వచ్చారు. తను దాని మాత్రం తను తిరిగాడు. ఇంత పాటించినా కూడా మనకి ఎందుకు అనుకోలేదు ఆవిడ. తను ఏదైతే నమ్మారో దాన్ని పూర్తిగా ఏంటంటే మనస వాచ కర్మణ ఆచరిస్తూనే ఉన్నారు. కుటుంబంలో ఎటువంటి ఆవిడకి వ్యతిరేకత లభించి ఉన్నా కూడా ఆవిడ మనస్సుని మాత్రం ఏంటంటే అలా నిలబెట్టుకుని కుటుంబ ధర్మాలన్నీ నిర్వర్తిస్తుంది. కుటుంబ ధర్మాలు, భర్తకి సేవ అన్నీ, భర్త ఎందుకు కూడా ఉన్న గౌరవం. ఆవిడ ఏంటంటే ఆ నాన్నగారు వచ్చారు అనగానే ఆవిడ భయంగా పక్కనే ఎవరిని కూడా పక్కన కూర్చునే రోజు ఉన్నాయి. ఇచ్చి మామూలుగా దొడ్లో ఏంటంటే అతను కూర్చున్న రోజులు లేదు. నాన్నగారికి ఆవిడ డిస్టర్బ్ అవుతుంది. రాను 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 మెరుగా నాన్నగారు కూడా మారారనుకోండి వేసరిది. తర్వాత ఏంటి, ఇదిగో ఆవిడ్ని బాహ్యంగా చూసి మనం ఏంటంటే ఇదే కదరా అనుకోవడం అనేది అజ్ఞానం. ఆవిడ ఎందుకంటే ఆవిడ బంగారం ఎంతో ఆవిడ మట్టి అని, మట్టి ఎంతో బంగారం ఆవిడకి ఆశించి. ఇదంతా ఏంటి, ఒక గృహిణి ఎలా ఉండాలి, ఒక కుటుంబాన్ని గౌరవంగా ఎలా ఉంచాలి. ఆవిడ కుటుంబ ధర్మాన్ని పాటిస్తూ ఆవిడ బ్రహ్మంగా ఆధ్యాత్మిక బోధనలో ఆవిడ ఏదైతే ధర్మంలో పురాణాలు చెప్తే కూడా ఒక సతీ సావిత్రి, ఒక అనసూయ, వాళ్ళందరూ కూడా గృహస్థ ధర్మాన్ని పాటిస్తూ ఆ యొక్క భర్త సేవ చేసుకుంటూ వాళ్ళందరూ కూడా ఏ కోవలు ఉండారో ఇవి కూడా. తర్వాత మీకు ఇది నేను చెప్పొద్దు చెప్పకూడదు నాకు తెలియదు. నా అనుభవంలో నాకు తెలిసినటువంటి ఒక పరమ రహస్యం చెప్పండి. చెప్పకపోతే అనుభవం తెలవాలి. ఏమిటంటే మామూలుగా ప్రాపంచికంగా ఒక స్త్రీకి ప్రపంచం విధించినటువంటి కొన్ని ధర్మాలు. ఏమిటి ఆ ధర్మాలు? భార్యగా ఉన్నప్పుడు ఏంటంటే చలాకీగా తిరుగుతూ ఉంటుంది, ఎదురు రెండు జల్లు వేసుకుంటారు, చక్కగా ఏంటంటే ఆడుతూ పాడుతూ ఉంటారు. తర్వాత ఏంటంటే రిజిస్టర్ అయిన తర్వాత కొన్ని కట్టుబాట్లు ఉంటాయి, తర్వాత వివాహం అయిన తర్వాత కొన్ని కట్టుబాట్లు ఉంటాయి, తర్వాత ఏంటంటే బిడ్డలు కలిగిన తర్వాత కొన్ని కట్టుబాట్లు ఉంటాయి, చివరికి వైధవ్యం ప్రాప్తించినప్పుడు కూడా కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. ఎక్కడ ప్రార్థించి. కానీ జ్ఞానికి ఆ కట్టుబాట్లు ఉండవు. సంతానం కూడా పొందారో అటువంటి భర్తని కూడా ఏంటంటే మాయ అనుకోగలిగినటువంటి శక్తి ఒక జ్ఞానం తప్ప. అదే దృశ్యం ఇక్కడ కూడా. బాబాయ్ గారు అయిపోయారని అంటే కూడా అమ్మాయి లాంటి ఎందుకు బాధపడతారు, నాకేం లేదు అదే ఫోన్లు
నాకేంటి అంటే ఈ శారీరక సంబంధం ఎంతో తీరిపోయింది. వేదం కూడా చెప్పింది, రుణానుబంధ రూపేణ పశు పత్ని సుత ఆలయ ప్రారంభమాదినా భోగాది పక్ష. ఇవన్నీ కూడా మన జన్మాంతర సంస్కారాల వల్ల వచ్చేటువంటి, ఎవరితోటి ఎంత రుణం ఉందో అంతే ఆ రుణం తీరిపోగలదు. కాబట్టి దీంతో మనం ఏంటంటే ఆ అటాచ్మెంట్ అనేటువంటిది పెట్టుకోకూడదు. ఆ మమకార బంధాలు అనేటువంటివి ఉండకూడదు. అంతా ఉంటే అనేటువంటి భావన అది అంత తేలిక, అంత లెవెల్గా ఉండగలిగేటువంటి శక్తి ఒక్క మహాజ్ఞానికి. సో దీన్ని బట్టి కూడా అవేంటంటే వీటన్నిటికీ అతీతురాలు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలని నేను నా భావన. నేను ప్రత్యక్షంగా చూసేటువంటి. అవును, అదే ఇప్పుడు మేము అడిగింది మీ భావన, మీ అనుభవాలు. ఇప్పుడు నేను ప్రత్యక్షంగా చూసింది అంటే నేను చెప్పిన దాన్ని బట్టి మీరు కూడా కొంచెం దాన్ని ఆలోచించగలరు అని నేను. ఇప్పుడు సమాజంలో భర్త పోతే ఏ స్త్రీనైనా మనం అలా చూసుకుంటే ప్రపంచం ఒప్పుకుంటుందా? ఇప్పుడంటే ఏదో ఫ్యాషన్ వచ్చేసి భర్త ఏంటంటే ఏదో తెలుగుకుంటూ పెట్టుకుంటున్నారు. అది కూడా తర్వాత కొంతకాలమైనా పాటిస్తారు కదా. కానీ అమ్మ ఎప్పుడైతే బాబాయ్ గారు ఇలా అన్నా అయ్యారనో తెలిసిందో నాకు తెలియగానే ఫోన్ చేసింది. ఫోన్ చేస్తే అమ్మ అన్నారు, నాకేం లేదు, ఇప్పటికప్పుడే 9 మాసాలు అవుతుంది నేను ఇప్పుడు వచ్చాను. ఇప్పుడు చూడగానే అమ్మ మనందరికంటే కూడా ఆవిడ ఏంటంటే ఆనందంగా యాక్టివ్గా ఉంటున్నారు. ఎలా ఉంటున్నారు? ఆవిడ నాకేదో పాశ ఉంది, నా పాశాన్ని పోగొట్టుకున్నాను అనే భావన లేదు. అంత ఉచ్చ స్థితిలో మనసు ఉంది అంటే అది సామాన్యుడు కాదు, సామాన్యుడు ఉండదు, అది కాదు. ఆవిడ ఆ స్థితికి పరిణతి చెందిపోయినటువంటి జ్ఞానం. అందువలనే ఆవిడ అంత ఆనందంగా, అంత సంతోషంగా ఇంతమందితో ఉండగలుగుతున్నారు, మనం ఉంచగలుగుతున్నాం. సో చివరిగా మీరు ఈ అయితే ఆధ్యాత్మిక అన్వేషకుల కోసం అమ్మ తత్వం గురించి చివరిగా మీరు ఏం చెప్పారు? చివరిగా ఒకటే ఆవిడ చెప్పేది ఏంటంటే, ఆవిడ్ని శారీరకంగా మనకి మనిషిగా కనిపించే మనిషిగా కాకుండా ఆవిడ ఏంటంటే ఒక జ్ఞానిగా మన యొక్క పునాదిని మనం బలం చేసుకుని ఆవిడ యొక్క చెప్పేటువంటి ప్రతి మాటని కూడా ఏంటంటే అక్షరం కూడా మనం పూర్తిగా అర్థం చేసుకుని ప్రయత్నించినప్పుడు ఆవిడ ఏమిటో మనకు అర్థమవుతుంది. అంతేకాని మనతో కలిసిమెలిసి తిరుగుతున్నారు కదా, మనతో మాట్లాడుతున్నారు కదా, నగలు పెట్టుకుంటున్నారు కదా, చీరలు కట్టుకుంటున్నారు కదా, ఆవిడలో ఏముంది అనుకునేవాడికి ఈ జన్మ కట్ట. దానికి ఉదాహరణ ఉంటే చెప్తున్నాను. కృష్ణుడు ఉన్నాడు. కృష్ణుడు ఏంటంటే చిన్నపిల్లలాగా ఆయన చేసిన అదంతా భాగవతం మనకు చెబుతోంది. ఏమంటే మరి ఏంటంటే ఆయనతో కలిసిమెలిసి తిరిగిన వాళ్ళు ఉన్నారు, కానీ ఆయన కలిసిమెలిసి తిరిగిన వాళ్ళు ఆయన భగవంతుడు అని చెప్పి ఎంతమంది గ్రహించగలిగారు? చేత నాకు మీరు ఇచ్చిన అవకాశం నాకు చాలా ఆనందంగా ఉంది. నేను చెప్పిన విషయంలో సత్యం గ్రహించి ఉంచండి, తప్పు రాను కూడా నన్ను క్షమించాలని మనసారా కోరుకుంటారు. అమ్మకి నమస్కారం.